నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఏపీలో ఎమ్మెల్సీ పోరుకు సర్వం సిద్ధమైంది. ప్రచారం ముగిసింది. 2 గ్రాడ్యుయేట్, ఒక ఉపాధ్యాయ నియోజకవర్గానికి జరిగే ఎన్నికల్లో గెలుపు అధికార కూటమికి ప్రతిష్టాత్మకంగా మారుతోంది. తాజా పరిణామాలతో ఎమ్మెల్సీ ఎన్నికల వేళ కొత్త సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఎన్నికకు వైసీపీ దూరంగా ఉంది, కానీ ఆ పార్టీ మద్దతుదారుల ఓటింగ్ కీలకంగా మారుతోంది. 2 రోజులుగా క్షేత్రస్థాయిలో చోటు చేసుకుంటున్న రాజకీయం ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఉత్కంఠ రేపుతోంది. ఏపీలో రేపు జరగనున్న 2 పట్టభద్రుల, ఒక ఉపాధ్యాయ శాసన మండలి నియోజకవర్గ వర్గాలకు జరుగుతున్న ఎన్నికలు హోరాహోరీగా మారుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా తాజా ఎన్నికల్లో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. దాదాపు 100 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరుగుతున్న ఈ ఎన్నికలు ప్రభుత్వ పాలన పైన ప్రజాభిప్రాయం స్పష్టం చేయనున్నాయి. కాగా ఈ ఎన్నికలను కూటమి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తొలి ప్రాధాన్యత ఓట్లతోనే గెలవాలని లక్ష్యంతో సీఎం చంద్రబాబు, లోకేష్ పలు సమీక్షలు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కూటమి అభ్యర్థులను గెలిపించాలని సందేశం ఇచ్చారు. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ సానుభూతి పరుల పీడీఎఫ్ అభ్యర్థులకే మద్దతిస్తున్నట్లు పలు ప్రాంతాల నుంచి సమాచారం అందుతోంది. ఇక ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో కూటమి ఏపీటీఎఫ్ కు మద్దతిస్తోంది. కొందరు బీజేపీ నాయకులు మాత్రం పీఆర్టీయూ అభ్యర్థికి మద్దతునిస్తున్నారు. అయితే ఉమ్మడి గోదావరి పట్టభద్రుల బరిలో 35 మంది, కృష్ణా గుంటూరు స్థానానికి 25 మంది, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ స్థానానికి 10 మంది పోటీలో ఉన్నారు. సాధారణ ఎన్నికలను తలపించే విధంగా కొనసాగుతున్న ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కూటమి పార్టీల నేతలకు సవాల్గా మారుతున్నాయి. ఎవరికి వారు చివరి ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఇక దీంతో తుది ఫలితం పైన ఉత్కంఠ పెరుగుతోంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.